రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది. కొత్తూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగు నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కొత్తూరులోని కిరాణా షాప్లో డబ్బాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కొత్తూరు ఇన్స్పెక్టర్ నరసింహారావును వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గంజాయి సేకరించినట్టు నాకు కొద్దిగా అనుమానం జరిగింది. అట్లాగనే దానికి సంబంధించిన కవర్స్ అని పాఠశాల ఆవరణలో పారేయడం అటువంటి జరుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా నేను విద్యార్థులను ప్రేయర్ చేస్తూ ఉంటే పిల్లలు కింద పడిపోవడము, తర్వాత చక్కెర వచ్చి పడిపోవడము, నిద్రపోవడం అటువంటి సిమ్టమ్స్ నాకు అబ్జర్వ్ చేయడం జరిగింది. తరగతి గదిలో కూడా కొంత నిద్రపోవడం జరుగుతుంది. ఎందుకైందని ప్రాబ్లం నేను గుర్తిస్తే కొద్దిగా అనుమానంతో నేను మున్సిపల్ చైర్పర్సన్ గారితో నేను ఇది విషయం మాట్లాడడం జరిగింది. వాళ్ళు పార్టీలకు అతీతంగా కౌన్సిలర్స్, చైర్మన్స్ అందరు ఇక్కడ లీడర్లు అందరూ రావడం జరిగింది. ఈ గ్రామంలో యువకులు కావచ్చు, కొంతమంది అంతా గంజాయికి అడక్ట్ అవుతున్నారు. ఒకసారి మేము దీనిపైన అందరం కలిసికట్టుగా మనం ప్రయత్నం చేద్దాము, దీనికి అరికడదాము అని చెప్తే చైర్పర్సన్ గారు, తర్వాత కౌన్సిలర్స్, లీడర్లు అందరూ కలిసి సిపి గారికి, డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి కొత్తూరు గ్రామంలో ఉన్న వివిధ షాపుల పైన వాళ్ళు అటాక్ చేసి గంజాయిని పట్టుకోవడం జరిగింది.